హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో అప్డేట్ వస్తాయి. మరి ఇక పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని ఎంతమంది కోరుకుంటున్నారు. అలా కోరుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. అలాగే నిన్నటి ఎపిసోడ్లో చక్రి, కన్న, మహాలక్ష్మి ముగ్గురు కలిసి కేశవ నలుగురు కలిసి మరి శైలు వాళ్ళ ఇంటికి శైలు ఫ్రెండ్కు ఫోన్ చేయమని ఇచ్చి పంపిస్తారు కదా. మరి శైలు ఫ్రెండ్ శైలుతో ఫోన్ చేయించిందా, ఏం జరిగిందో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్దామా. మహాలక్ష్మి అయితే అందరి ముందు వాళ్ళ నిజ స్వరూపం బయట పెడుతుంది. ఇక మొత్తానికి శైలు వల్ల అన్నయ్య అయితే తప్పు, మా వాళ్ళు నన్ను ఏడ్పించినందుకు, అసభ్యంగా ప్రవర్తించినందుకు నా పట్ల మా వాళ్ళు తనను కొట్టారని పోలీసులతో పెద్ద మనుషులతో చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు శైలు వాళ్ళ అన్నయ్యతో, చేసిన నిర్వాహకం చాలు, నువ్వు చేసిన పని చాలు, మాకు చాలా కోపం వస్తుంది, నీ ముఖం కూడా చూడబుద్ధి అవుతలేదు అని శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్నను తిడుతూ ఉంటాడు. ఇక మొత్తానికి మహాలక్ష్మి పైన సురేష్ చాలా పగతో రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే మహాలక్ష్మిని ఏదో ఒకటి చేయాలి, ఎన్నడూ లేనిది మా నాన్న నా మీద చేసుకునేలా చేసింది, అందరు కలిసి నన్ను నడి రోడ్డు పైన కొట్టారు, పైగా దాన్ని కాళ్ళు పట్టుకునేలా చేశారు, ఎలాగైనా దాన్ని ఏదో ఒకటి చేయాలి, ఏం చూసుకొని ఇంతగా రెచ్చిపోతున్నారో, దాన్ని చూసుకొని కదా ఇంతగా రెచ్చిపోతున్నారు, దాన్నే లేకుండా చేయాలి, నా పగ చల్లారుతుంది, ఇక దాని పొగరు కూడా చల్లారుతుంది అని ఇక శైలు వాళ్ళ అన్నయ్య శైలు మహాలక్ష్మి పైన కోపంతో చాలా పగబట్టి ఉంటాడు. ఇక వాడు పగబట్టినట్టే ఇక శైలు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది. కానీ ప్రతిరోజు చక్రి మహాలక్ష్మి కోసం వెళ్తూ ఉంటాడు. కానీ ఆ రోజు ఏదో చక్రికి వర్క్ ఉండి మహాలక్ష్మి కోసం వెళ్ళలేదు. ఇక అలా మహాలక్ష్మి నడుస్తూ వస్తుంటే సురేష్ మధ్యకు వచ్చి ఏదో అడ్రస్ అడిగినట్టు మాస్క్ కట్టుకొని వచ్చి తనని అడిగి మహాలక్ష్మి పైన ఏదో స్ప్రే చల్లి మహాలక్ష్మిని కిడ్నాప్ చేస్తాడు. ఇక ఇంటి దగ్గర పెద్ది, కన్న, కేశవ అందరూ మహాలక్ష్మి కోసం చూస్తూ ఉంటారు. మరి చక్రి మహాలక్ష్మి ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటారా, మరి ఇంకా రాలేదు, చాలా లేట్ అయ్యిందని మాధవ అంటూనే మధ్యలోనే చక్రి వచ్చేస్తాడు. అదేంటి నువ్వు ఒక్కడివే వచ్చావు, మహాలక్ష్మి ఏది అని అడగగా, అదేంటి మీరు నన్ను అడుగుతారు, మహాలక్ష్మి ఇంటికి రాలేదా, ఇంత లేట్ అవుతుంది, నన్ను అడుగుతారు ఏంటి అంటే, లేదురా మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళారేమో, నా దగ్గరికి ఏం రాలేదు అనగా, మరి ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిసి ఉంటుందేమో, ఒకసారి నేను ఫ్రెండ్స్ని కనుక్కుంటాను అని చక్రి ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. ఇక మహాలక్ష్మి ఆఫీస్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. కానీ ఫ్రెండ్స్ నంబర్స్ ఎవరి చక్రి దగ్గర ఉండవు. ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ అడగదు, మహాలక్ష్మి గారు ఉన్నారా అంటే, మహాలక్ష్మి గారా, లేరండి, మహాలక్ష్మి గారు ఎప్పుడో వెళ్ళిపోయారు అనగా, అదేంటి మహాలక్ష్మి లేదా, ఇక్కడ లేక మహాలక్ష్మి అక్కడ లేక ఎక్కడికి వెళ్ళినట్టు, కనీసం చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తుందో కూడా, కనీసం చెప్పట్లేదేంటి, ఈ అమ్మాయికి రాను అస్సలు ఆలోచన లేకుండా పోతుంది, కనీసం చెప్పాలి కదా, ఈ అమ్మాయికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు, చెప్పకుండా ఎక్కడ వెళ్ళిపోయింది అని చక్రి మహాలక్ష్మి పైన చాలా కోపంతో ఉంటాడు. ఇక ఇలా ఉండగా నైట్ అయిపోతుంది. ఇక చక్రికి మైండ్ ఖరాబ్ అయిపోతుంది, ఆలోచన పడి ఇక చక్రి వచ్చేసి హారికకు కాల్ చేస్తూ ఉంటాడు. కాల్ చేసి ఇలా అడుగుతాడు, హారిక మహాలక్ష్మి ఏమైనా అక్కడికి వచ్చిందా అని అడగగా, అదేంటి అలా అడుగుతావు, మహాలక్ష్మి ఏమి ఇక్కడికి రాలేదే, ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళింది, ఒకవేళ ఆ ఫంక్షన్ నుంచి అటుగా మీ వైపు ఏమైనా వచ్చిందేమో అని నేను మీకు కాల్ చేశానులేండి, లేదంటే మహాలక్ష్మి ఫంక్షన్ దగ్గర ఏదైనా లేట్ అయి ఉండొచ్చు, సరే నేను వెళ్తానులేండి అని చక్రి అంటాడు. ఓకే ఓకే అలా నా చక్రి ఫంక్షన్కి వెళ్ళింది అంటున్నారు కదా, ఇక ఫంక్షన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అంత తొందరగా వదిలిపెట్టారు కదా, మరి నువ్వైనా వెళ్ళొచ్చు కదా, తను ఒక్కదాన్ని ఎందుకు పంపించావని ఇక అంటే, నేను కూడా వెళ్ళాలనుకున్నాను, కాకుంటే నాకు కొద్దిగా వర్క్ ఉంది కాబట్టి ఈరోజు నేను వర్క్ పైన వెళ్ళాను లైసెన్స్ గురించి
అని ఇక ఫోన్ పెట్టేస్తాడు, తన ఫ్రెండ్తో ఫోన్ పెట్టేస్తాడు. ఇక చక్రి ఆలోచిస్తూ ఉంటాడు, చాలా టెన్షన్ పడుతుంటాడు. మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది, ఏం కథ, ఎటు వెళ్ళింది, కనీసం చెప్పకుండా వెళ్ళిపోయింది, అసలు నాకు ఏదో టెన్షన్ అవుతుంది, అసలు ఎటు వెళ్ళింది ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మొత్తానికి ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ. ఇక ఇక అక్కడ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆఫీస్లో మహాలక్ష్మి ఎవరైనా అక్కడ సిగ్నేచర్ పెడుతూ ఉంటారు రిజిస్టర్లో. ఇక తన ఫ్రెండ్తో మాట్లాడి తన పర్మిషన్ తీసుకొని అక్కడున్న అమ్మాయికి కాల్ చేస్తాడు. నేను మహాలక్ష్మి వాళ్ళ హస్బెండ్ని మాట్లాడుతున్నాను, మహా ఏమైనా అక్కడికి వచ్చిందా, ఎక్కడికైనా వెళ్ళిందా అనగా, లేదండి ఆఫీస్ అయిపోగానే మహాలక్ష్మి వెళ్ళిపోయిందండి, మాతో కూడా కలిసి రాలేదండి అనగా చక్రికి చాలా టెన్షన్ అవుతుంది. ఇక ఆలోచనలో పడతాడు, కనీసం ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళింది మహా అని ఒక్క మాట కూడా అనకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక ఆలోచిస్తూ ఉంటే, మాధవ ఏమైందిరా, మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని అడగగా, ఎందుకో నాకు చాలా టెన్షన్గా ఉందన్నయ్య, నేను మొత్తము వెతికాను, ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాను, కానీ ఆఫీస్ అయిపోగానే వెళ్ళిపోయిందంట, నేను వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను అన్నయ్య, ఎవరిని అడిగినా కూడా మహాలక్ష్మి వెళ్ళిపోయిందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తుర్రు, హారిక గారికి కూడా కాల్ చేశాను, ఒకవేళ వాళ్ళు అక్కడికైనా వెళ్ళిందేమో వాళ్ళ వదిన దగ్గరికని, అక్కడికి కూడా రాలేదంట, చిన్న ఫంక్షన్కి వెళ్తానని చెప్పిందండి, అటు నుంచి అటు మిమ్మల్ని కలవడానికి ఏమైనా వచ్చిందా అని మహాలక్ష్మి ఫ్రెండ్కి కూడా కాల్ చేశాను, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్నయ్య అని మాధవ్తో అంటూ ఉంటాడు. కానీ మహాలక్ష్మికి ఏమైందో ఏమో మరి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక చక్రి చాలా టెన్షన్ పడుతాడు, ఏమైందేమో మహాలక్ష్మికి, ఇప్పటి వరకు మహాలక్ష్మి రాకపోవడం ఏంట్రా, తన ఫోన్ కూడా కనవడం లేదు, కనెక్ట్ అవ్వడం లేదు, అసలు మహాలక్ష్మికి ఏమైంది, చాలా టెన్షన్ అవుతుంది, అసలు మహాలక్ష్మి మనతో చెప్పకుండా ఎక్కడికి కూడా వెళ్ళదు, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మనకు ఇన్ఫామ్ చేస్తుంది కదా, తను మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు, అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఏమై ఉంటుంది, నాకెందుకో టెన్షన్ స్టార్ట్ అవుతుంది, తనకి ఏమైనా అయి ఉంటుందా, మరి ఏమై ఉంటుంది అని చాలా టెన్షన్ పడుతూ, మరి ఏం చేద్దాం, మరి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మాధవ అంటాడు. వద్దన్నయ్య వద్దొద్దు, లేదు అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, అసలు ఏం జరుగుతుందో ఆలోచిద్దాం అని. అప్పుడు కేశవ ఇలా అంటాడు, శైలు వాళ్ళ అన్నయ్య ఏదైనా చేసి ఉండొచ్చా అని కేశవ అంటే, వాడెందుకు రా చేస్తాడంటే, లేదు నిన్న అంత రచ్చ అయింది కదా, మహాలక్ష్మి మనకు సపోర్ట్ చేసింది కదా, అలా సపోర్ట్ చేయడం వల్ల వాడిని అసలు రంగు బయటపడింది కదా, అలా మహాలక్ష్మి మీద కోపంతో ఏమైనా చేసి ఉండొచ్చా అనగా, అప్పుడు లేదురా నిన్న మనం ఇచ్చాం కదా ఆ స్ట్రోక్కు వాడు భయపడి ఉంటాడు, అంత సింపుల్గా మహాలక్ష్మి జోలికి రాడు అని చక్రి అంటాడు. అప్పుడు కేశవ, ఇంకా నువ్వు మనుషులను గుడ్డిగా నమ్మడం మానే, రోజులు ఎలా ఉన్నాయి, అసలు వాడు ఏదైనా చేసి ఉంటే ఎందుకైనా మంచిది, నేను బుస్సుకు కాల్ చేస్తాను ఆగాని. ఇక శైలుకు కాల్ చేస్తారు. ఇక అప్పుడు శైలుని అడుగుతా, మీ అన్నయ్య ఇంట్లో ఉన్నాడు అనగా, లేదు అన్నయ్య ఇంట్లో లేడు అంటే, మార్నింగ్ నుండి ఉన్నాడంటే ఏమో నాకు తెలియదు, నేను కాలేజీకి వెళ్ళాను కదా, వచ్చినప్పటి నుంచి మాత్రం వాడైతే ఇంట్లో లేడు అని అంటాడు. ఒక్కసారి మీ అన్నయ్యకు కాల్ చేస్తావా, నేను కౌన్సిలర్ ఉన్నట్టు చెప్పొద్దు, మహాలక్ష్మి కనిపించడం లేదు, అందుకని మీ అన్నయ్య నిన్న గొడవైంది కదా, దాని మీద కోపంతో మహాలక్ష్మి ఏమైనా చేసి ఉంటాడా, ఒకసారి మనం మీ అన్నతో మాట్లాడితే అర్థమవుతుంది అంటే, అదేంటి ముంగిస్తా అలా అంటావు, ఏంట్రా అలా అంటావు అంటే, లేదు ఇది నా అనుమానం మాత్రమే, ఒక్కసారి నువ్వు కాల్ చేయి, నువ్వు మాట్లాడు కాల్ చేసి అనగా, ఇక శైలు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కట్ చేస్తూనే ఉంటావు. ఇక అప్పుడు శైలు, ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటాడు ఎత్తి, అంటే అదేంట్రా ఇంటికి రాలేవు, ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తావు, అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది అనగా, ఇక సరే సార్, ఇక అక్కడ వాయిస్ వినిపిస్తుంది, సరే సార్ ఈ అమ్మాయి అప్పుడే లేవదు, మేము వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటామని వాళ్ళు బయటికి వెళ్తారు. ఇక అది విన్న కేశవ ఇద్దరు కలిసి మాట్లాడి వింటారు. అప్పుడు ఎవరా అమ్మాయి ఇప్పట్లో లేచేలా లేదు, ఫుడ్ తెచ్చుకుంటున్నాం అంటున్నారు కదా, వీళ్ళు మహాలక్ష్మి గురించే మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏమైనా మహాలక్ష్మిని కిడ్నాప్ చేస్తుంటారా అని వీళ్ళ అనుమానం బలపడి ఉంటుందిగా. ఇక చక్రికి అదే విషయం నిజం అవ్వాలి, వాడు నా చేతిలో అయిపోయినట్టు చచ్చిపోతాడు, ఇక వాళ్ళ అమ్మకి నాన్నకి వాడు కొడుగ్గా కూడా ఉండడు, అసలు వాడు పని చేస్తా వాడు ఏమనుకుంటున్నాడు,
వాడి సంగతి అయిపోయినట్టే, మహాలక్ష్మికి ఏదన్నా అయితే వాడు నా చేతిలో ఉండడు అని ఇక ఇక అప్పుడు మాధవ అంటాడు, మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అని మాధవ అంటాడు. సరే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అంటే, మనం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామా అంటే ఇక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలుసుకొని మహాని ఏమైనా చేయొచ్చు. మరి ఫస్ట్ మహాని ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏంటి అని మనం ఫస్ట్ కనుక్కుందాం. ఒకవేళ వాడు మన చేతిలో దొరికాడనుకో, వాడికి మన చేతిలో మూడినట్టే, ఇక వాడి సంగతి చేద్దాం, పద వెళ్దాం అని అందరూ అనుకుంటారు. ఇక అప్పుడు పద అందరం కలిసి వెళ్దామంటే, లేదు మీరెవ్వరూ నాతో రావద్దు, నేను మహాలక్ష్మిని నేను వెళ్ళి కాపాడుతాను, మీరెవ్వరు రావద్దంటే, నీకేమైనా పిచ్చా, నువ్వు ఒక్కడికి ఎక్కడ కాపాడుతావు, ఒక్కడి వెళ్ళి మేమందరం వస్తాము అంటే అప్పుడు శైలు కేశవకి కాల్ చేస్తుంది. వెంటనే ఏంటి కేశవ, అన్నయ్య మహాలక్ష్మిని కిడ్నాప్ చేసినట్టు ఆ రౌడీగాళ్ళు మాట్లాడుకుంటుంటే మనం విన్నాం కదా, మహాలక్ష్మిని మా అన్నయ్య కిడ్నాప్ చేశాడు, అసలు వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకేం అర్థం అవ్వట్లేదు, మహాలక్ష్మికి ఏమన్నా అవ్వాలి, వాడికి ఉన్నదే నా చేతిలో, వాడిని మా నాన్న మెడపట్టి బయటికి గెంటేస్తాడు, అసలు వాడు మెడపట్టి బయటికి గెంటేసే వరకు వాడు ఉండాలి కదా అని ఇక కేశవ ఇక ఫోన్ పెట్టేసి ఇక మాధవ కేశవ అందరూ నలుగురు నాలుగు దిక్కులా వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు వెళ్ళేసరికి ఇక నారాయణ మాత్రం వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వెళ్ళి కనిపెట్టి తెల్లవారికల్లా మహాలక్ష్మిని తీసుకొని వస్తాము అని అంటారు. ఇక అప్పుడు నారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక చక్రి అంటుంటాడు, అందరము ఒకే సైడ్ వెళ్తే లేట్ అవుతుంది, నలుగురం 4 చోట్ల వెళ్తే బాగుంటుంది, అప్పటికే టైం వచ్చేసి 8 అవుతుంది, కానీ అప్పుడు ఆలోచన వస్తుంది, మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళే దారిలో ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, ఎక్కడైనా ఆగిందా, ఒకవేళ మనం వెళ్ళి చూద్దామని అక్కడున్న ఇంటర్నెట్ షాప్లో ఒక ఫ్రెండ్ ద్వారా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఫ్రెండ్తో మాట్లాడి మొత్తానికి వెళ్ళి ఆ సీసీ ఫోటేజ్ చూస్తే ఇక మహాలక్ష్మిని ఎవరో ఆపి మాట్లాడి స్ప్రే కొట్టినట్టు మహాలక్ష్మికి గుర్తు తెలియని వ్యక్తులు మొహానికి మందు కొట్టి అప్పుడు మహాలక్ష్మి కింద పడిపోయిన తర్వాత కిడ్నాప్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక అది చూసిన చక్రికి ఆ సీసీ ఫుటేజీలో చక్రికి చాలా టెన్షన్ అయిపోయి, నేను తప్పుగా అనుకున్నానే మహాలక్ష్మి ఇంత ప్రమాదంలో ఉంది, ఎవరో మహాలక్ష్మిని తీసుకెళ్ళిపోయారు, నన్ను క్షమించు మహా, నీకు ఇంత ప్రమాదంలో ఉన్నవని నాకు తెలియదు, నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటాను, నా ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాను అన్నప్పుడు కారేశ్వర్కు కాల్ చేసి ఆ క్యాబ్ డీటెయిల్స్ అన్నీ ఫోన్ చేసి కనుక్కుంటాను, కాకుంటే అది క్యాబ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదు, లేదంటే నేను వేరే వాళ్ళని కనుక్కొని చెప్తాను, నేను మొత్తం తెలుసుకొని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్తాడు. ఇక అప్పుడు ఆ కారు వచ్చేసి పలానా ఏరియాలో ఉందని తెలుస్తుంది. ఇక చక్రి మహా తంటాలు పడి కింద మీద పడుకుంటా ఇక వెతుక్కుంటే ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంట్లో మాత్రం ఎవ్వరూ ఉండరు, వీళ్ళు కనిపిస్తారు. ఇక అటు సైడ్ చూస్తుంటే రౌడీగాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు, మరోవైపు ఇక శైలు వాళ్ళన కూర్చుంటాడు. ఇక మహాలక్ష్మిని ఎలా ఉంది ఏం కథ అని సైలెంట్గా వెళ్ళి చూద్దామని వెనకాల నుండి మెల్లగా వెళ్ళి మహాలక్ష్మి చూడడానికి వెళ్తారు. అప్పుడు మహాలక్ష్మి అయితే స్పృహ కోల్పోయి అసలు మన స్పృహలో ఉండదు, వాడు ఇచ్చిన మత్తుకు మహాలక్ష్మి స్పృహ కోల్పోతుంది. ఇక అలా చక్రి కేశవ చూడడానికి వెళ్తారు కదా, మహాలక్ష్మి చూడగానే వాళ్ళకి షాక్ అయిపోతారు, కట్లతో మహాలక్ష్మిని కట్టేస్తారు, ఆమె స్పృహ తప్పిపోతుంది. ఇక చక్రికి మాత్రం చాలా బాధేసి ప్రాణం ఆగదు అస్సలు. ఇక వెంటనే లోపలికి వెళ్ళి మహాలక్ష్మి లెగు అని చెంపలపైన కొడుతూ లేపుతాడు. కాకుంటే మహాలక్ష్మికి కళ్ళు తెరుస్తుంది కానీ సరిగ్గా చూడలేకపోతుంది, ఎందుకంటే వాడు మత్తు ఇచ్చాడు కదా, మత్తు అనేది ఎక్కువ ఉంటుంది సురేష్ మత్తు ఇవ్వడం ద్వారా. ఇక వెంటనే చక్రిని చూస్తారు. చక్రిని చూసిన సురేష్, ఏంటి కనిపెట్టావా బాబా, అమరప్రేమ, నీ ప్రేమ గట్టిదే, నువ్వు అప్పుడు చక్రి అంటారు, నువ్వు ఇంత గలీజ్గానివి అనుకోలేదు, నిన్న చేసిన పనికి నువ్వు ఇక మహాలక్ష్మి జోలికి రావనుకున్నాం, కానీ నువ్వు మహాలక్ష్మిని ఇట్లా కిడ్నాప్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటావా, నా కొడుక నువ్వు ఇంత తోడువా అని, నువ్వు ఎంత చేసినా ఏం చేసినా కేశవాను శైలిను కలపకుండా ఊకోలేవు, వాళ్ళ పెళ్లి జరిగే తీరుతుంది అని అంటుంటే ఇక సురేష్ రౌడీలు కలిసి చక్రి
పైన దాడి చేస్తూ ఉంటారు. ఒక అతను వచ్చేసి వెనుక నుంచి బ్యాక్ నుంచి వచ్చి పొడుస్తాడు. ఇక చక్రి అది పట్టించుకోకుండా అందరిని కొట్టేసి గట్టిగా కొట్టి వాడిని కట్టేస్తాడు. ఇక అప్పుడు రౌడీలు ఉన్న వాళ్ళు రౌడీలు అందరూ వెంటనే వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మికి మేలుక వస్తుంది, అన్నీ కనిపిస్తూ ఉంటాయి కానీ స్పృహగా సరిగ్గా ఉండదు కదా తనకు. ఇక అప్పుడు అంటుంది, చక్రి వచ్చావా, నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు చక్రి, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు వచ్చేసావంటే నేను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, శైలు వాళ్ళ అన్నయ్య అనగా వాడి సంగతి చెప్తాం, వాడు ఇంత పని చేశా అంటే ఏం అవసరం లేదు, నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాళ్ళు వస్తారు అనగా అక్కడ చక్రికి బ్లడ్ కారిపోతూ ఉంటుంది, ఎందుకంటే వెనకాల కత్తిని పొడుస్తారు కదా, ఇక కారిపోతూ ఉంటుంది. ఇక చక్రి అలా మహాలక్ష్మితో మాట్లాడుతూ కింద పడతాడు. ఇక మహాలక్ష్మికి అస్సలు టెన్షన్కు కాళ్ళు చేతులు ఆడవు, తన ఫోన్ చూసి స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ ఆన్ చేసి మాధవికి కాల్ చేసి, హలో పెద్ది, నేను అంటే ఎక్కడో మహాలక్ష్మి ఏమైపోయావు, చాలా టెన్షన్ పడుతున్నావు అంటే, పెద్ది నేను ఇదంతా తర్వాత చెప్తాను, మీరు అర్జెంటుగా నేను పెట్టిన లొకేషన్కి రండి, ఇక్కడ రౌడీ గాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను కాపాడే ప్రయత్నంలో చక్రికి గాయం తగిలింది, మీరు వెంటనే రండి పెద్ది ఇక్కడికి అనగా వెంటనే పెద్ది కన్నా అందరూ కేశవ్ అందరు కలిసి అక్కడికి వచ్చేస్తారు. వచ్చి వెంటనే ఆ చక్రిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలాగే చక్రి అంతకుముందే పోలీసులకు కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసులు కూడా వచ్చి సురేష్ను అరెస్ట్ చేస్తారు. ఇక అప్పుడు శైలు మాత్రం కేశవకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటుంది. ఇక అప్పుడు చెప్తుంది, మీ అన్నయ్యని మాత్రం అరెస్ట్ చేశారు, ఎందుకంటే ఇలా మహాలక్ష్మిని కిడ్నాప్ చేయడం ద్వారా మీ అన్నయ్య పోలీసులు పట్టుకొని వెళ్ళిపోయాడంటే, అప్పుడు మహాలక్ష్మి వాడి పని మంచిగా చేశాడు, వాడు ఇంత ఘోరంగా ఇట్లా మహాలక్ష్మి పట్ల చేస్తాడు అనుకోలేదు, మహాలక్ష్మిని కిడ్నాప్ చేస్తాడు అనుకోలేదు, మంచి పని చేశారు వానికి అనగా మీ అన్నయ్య చేసిన పనికి మా అన్నయ్య ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు అనగా, ఏమైంది అన్నయ్యకి అని హాస్పిటల్ డీటెయిల్స్ చెప్తే ఇక శైలు స్టార్ట్ అవుతుంది. ఇక చక్రికి మాత్రం అలా ఉండడంతో మహాలక్ష్మి చాలా ఏడుస్తూ తట్టుకోలేకుండా ఉంటుంది. ఇదంతా నా వల్లే జరిగింది, ఇదంతా నా వల్లే అయింది, నేను జాగ్రత్తగా ఉంటే బాగుండేది, నేను వాడిని రెచ్చగొట్టకుండా ఉంటే మంచిగా ఉండేది, అసలు వాడు నా వల్లనే ఇలా చేశాడు అంటే ఎందుకు అలా అంటున్నావు మహాలక్ష్మి, వాని పట్ల నువ్వు ప్రవర్తించింది కరెక్టే, నువ్వు వాడిని చెంప పగలగొట్టాల్సింది కాదు, చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని, అసలు నువ్వు చెప్పు తీసుకొని కొడితే అయిపోయేది అని. ఇక వాడు ఇంత చేస్తాడు